ఎట్టకేలకు అజ్ఞాత నుంచి బయటకు వచ్చాడు బోరుగడ్డ అనిల్. కుమిలిపోయాడు, కన్నీరు పెడుతున్నాడు, పెద్ద డ్రామా ప్లే చేశాడు. మామూలు డ్రామా కూడా కాదు. అసలు ప్రపంచంలో బోరుగడ్డ అనిల్ కంటే కన్నా తల్లులను ఎవడూ ప్రేమించలేడన్న విధంగా మాట్లాడుతున్నాడు వీడు. మా తల్లిని చూసుకోవాలి, మా తల్లికి నేను తప్ప ఎవడూ లేడు, మా నాన్నగారు చనిపోయారు, నేను ఒక దళితుణ్ణి, నన్ను కొట్టారు, హింసించారు, నన్ను చంపాలని చూస్తున్నారు లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూపిస్తున్నారు, నేను దళితుడిని కాబట్టి నన్ను హింసిస్తున్నారని మాట్లాడుతున్నాడు వీడు. బయటకు వచ్చి ఈరోజు 2 రోజుల తర్వాత అజ్ఞాతం వీడి, పోలీసు వాళ్ళు వీడి ఎక్కడ ఎతికి ఎక్కడ కుల్లబడుస్తారన్న భయంతో ఈరోజు మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్, నువ్వు ఎక్కడికి దాక్కోవాల్సిన అవసరం లేదు, ఒక వీడియో రిలీజ్ చేయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా నాకు పరువు లేదు, ప్రతిష్ట లేదు, ప్రజలను గమనించే పరిస్థితిలో కూడా లేరు, ప్రతిపక్ష స్థానం కోసం అడుక్కుంటుంటే కూడా నా ముఖం చూసేవాడు లేడు, కనీసం నీలాంటి బయటకు వచ్చి ఒక సెంటిమెంటల్ వీడియో చేస్తే ఈ వీడియో గురించి అందరూ మాట్లాడుకుంటారు, దళితులందరూ రోడ్డు మీదకి వస్తారు, అయ్యో దళితుల్ని ఇబ్బంది పెడుతుందంట కూటమి ప్రభుత్వం అందరూ మాట్లాడుకుంటారన్నట్లుగా ఒక దిక్కుమాల స్క్రిప్ట్ తోటి వచ్చాడు బోరుగడ్డ అనిల్ కుమార్. ఏం మాట్లాడుతున్నాడు ఇతను? కూటమి కక్ష సాధింపు చేస్తుంది నా మీద అంటున్నాడు. ఏం కక్ష సాధించింది నీ మీద కూటమి ప్రభుత్వం? నువ్వు అరెస్ట్ అవ్వటానికి, నువ్వు జైలుకు వెళ్ళటానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి సంబంధం? బోరుగడ్డ అనిల్ అనేవాడు ఎంత పెద్ద వెధవో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. ఈరోజు ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాడికి తెలుసు నువ్వు ఎంత ఎదవ్వో, ఎంత నీచుడువో, ఎంత పనికిమాలుడు. ఈరోజు నీ మీద కక్ష సాధింపు చేస్తుందా? ఏం నిన్ను సంపాలని చూస్తున్నారా? నిన్ను చంపితే ఏం అవార్డులు వస్తాయా? మాకేమన్నా నువ్వు చేస్తే ఎంత, రోడ్డు మీద ఊరకొక్క చేస్తే ఎంత? ఊరకొక్క కన్నా సరే ఒక విలువ ఉంటుంది, నీలాంటి ఒక విలువ ఉండదు. ఈరోజు ఏం మాట్లాడుతున్నావా? మా నాన్నగారు చనిపోయారు, నాకు 5 చెల్లెళ్ళు, కడుపుకు అన్నం తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా? చెప్పుతో కొట్టాలి చెత్తదవా. 5 చెల్లెలు ఉన్నారని ఈ రోజు గుర్తొచ్చిందా నీకు? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడేవరా? నోటికి అమ్మ ఆలి లకారం భాష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పక్కన పెట్టుకుంటావు, ఆయన విగ్రహం ముందు పెట్టుకొని నువ్వు మాట్లాడిన భాష ఏంట్రా? నువ్వు వాడిన భాష ఏంట్రా? కడుపు కనవే కదా తెలియదు. నువ్వు మాట్లాడితేనే ఒక లా స్టూడెంట్ అంటావు, చదువుకున్నా అంటావు. చదువు సంస్కారం నేర్పాలరా పనికి మాల వెదవ. ఏ సంస్కారం నేర్పించారా చదువు నీకు? కన్నీరు పెడుతున్నావా? నేను కన్నీరు పెట్టి వీడియో చేస్తున్నా, అడుక్కు తినపోయావా? కన్నీరు పెట్టకపోతే ఎందులో దూకి సావకపోయావా? లేకపోతే నీలాంటి వాడికి అసలు బ్రతకట్టవే దండగా, వెదవి నువ్వు. ఈరోజు నీ కన్న తల్లి హాస్పిటల్ పాలైంది, ఇబ్బంది పడుతుందంటే నీలాంటి వెదవని కన్ని కడుపులో బాధ పాప వాడికి ఏం చేస్తుంది? హాస్పిటల్ పాలవుద్ది. నీలాంటి ఒక దౌర్భాగ్యుడు కన్న తర్వాత, దిక్కుమాలని కన్న తర్వాత నువ్వు వాడిన భాష ఏంట్రా అనిల్? రెచ్చిపోయావు. నా వెనక జగన్ ఉన్నాడు, ఏం పీకుతారు నన్ను, లా కొడకల్లారా, ఆ కొడకల్లారా, అది భాష నువ్వు మాట్లాడింది. ఈరోజు కూటమి ప్రభుత్వం మీద కుట్ర చేస్తుంది. ఇంకోటి ఏమన్నావా? నేను దళిత బిడ్డని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డని. ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను? నువ్వు చేసే లుచ్చా పనులకి, లఫంగి పనులకి, వెధవ మాటలకి, నువ్వు మాట్లాడే చెత్త భాషకి ఒక రాజ్యాంగ రూపకర్త పేరు వాడకూడదు. నువ్వు చెప్పుతో కొడతారు నిన్ను. అంబేద్కర్ పేరు వాడే అర్హత నీకు లేదురా, గుర్తుపెట్టుకో. అమ్మ నా బూతులు తిట్టడం, కులాన్ని అడ్డం పెట్టుకోవటం, నేను అంబేద్కర్ బిడ్డను అనటం. ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో రాశాడరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బూతులు మాట్లాడమని? చెత్త వెదవా. ఈరోజు 4 దెబ్బలు పడంగానే, జైలు కూడా తిరంగానే, పందిలాగా ఉన్న నువ్వు ఈరోజు పీనుగులాగా మారంగానే బాధ వచ్చిందా? అంబేద్కర్ గుర్తొచ్చాడా? అంబేద్కర్ బిడ్డవా నువ్వు? దళితుడువా? దళితుడు అంటే బూతులు మాట్లాడాలారా? ఈరోజు ఎంతో మంది దళితులు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు. రే, నీలాంటి విధవల వల్ల చాలా మందికి పరువు పోతుంది. ఈరోజు దళిత సామాజిక వర్గంలో ఉన్న పెద్దలకి కానీ ప్రజలకు కానీ ఒకటి వినవించుకుంటా, ఇటువంటి విధవని చెప్పుతో కొట్టండి. మెల్లో చెప్పులు దండేసి గాడిద మీద పెట్టి గుండు గీసి ఊరేగించేటువంటి విధవని. వీడి వల్ల ఈరోజు కొన్ని కులాల పరువులు పోతాయి. ఇటువంటి వారిని మన జాతుల్లో ఏ జాతిలో ఉండేకూడదు. వీడిని అంత విధవ వీడు. మనిషి పుట్టుకలో ఒక మృగం, మానవ మృగం వీడు. ఇంకోటి ఏమన్నాడు ఆయన? జగనే నా తండ్రి, జగనే నా తల్లి. పదవి కోసం సొంతం బాబాయ్ హత మార్చాడు వాడు.
ఫలం వచ్చిన తర్వాత కన్న తల్లిని, రక్తం పంచుకు పుట్టిన చెల్లిని మెడబెట్టుకు బయటికి గెంటాడు. అతను నీ తండ్రి, నీ తల్లి. అతను చూసుకునేది నువ్వు రెచ్చిపోయింది 5 ఏళ్ళు. అతను చూసుకునేది నువ్వు రెచ్చిపోయి మాట్లాడింది భాష. మేము మాట్లాడలేక భాష. మమ్మల్ని వాడమంటావు అదే భాష. కన్నా తల్లి ఉందని నువ్వే మాట్లాడుతున్నావు, 5 చెల్లెలు ఉన్నారని నువ్వే మాట్లాడుతున్నావు. ఏ ముఖం పెట్టుకుని, ఏ గుర్తుతోటి ఏం తిని మాట్లాడేవారు ఆ భాష. కడుపు రగిలిపోతుంది నీలాంటి గురించి మాట్లాడుతుంటే. రాష్ట్రాలు ఎక్కడ చొప్పు తీసుకొట్టాలనిపిస్తుంది నీలాంటి చూస్తే. వెదవన్నారు వెదవ. ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం చంపాలని చూస్తుంది. నాకేమన్నా జరిగితే, నా ప్రాణం పోతే వీధి కుక్క సచ్చింది అనుకుంటారు, ఊర కుక్క సచ్చింది అనుకుంటారు, ఈడ్చి పక్కకేస్తాను. నీలాంటి గురించి కనీసం కుక్క కూడా కన్నీళ్ళు పెడతా, గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు ఎంత ఎమోషనల్ చేసినా, ఎంత సెంటిమెంట్ డైలాగులు పండించినా, నువ్వు ఎన్ని నిందలు వేయాలని చూసినా సరే, నీ మాట ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఊర కుక్క కూడా నమ్మదు. చెత్త విధవని, చెత్త విధవ.